మాట వినాలి గురుడా మాట వినాలి మంచి మాట వినాలి. హరిహర ఇక ఈసారి అస్సలు ఆగేదే లేరా. ఈరమల్లి దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా అనాల్సిందే. పూనకాల లోడింగ్ అక్కడ ఏటి లోడింగ్, వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే అంతా గేలిచేస్తున్నారని బాధపడిపోకండి. వారిని ఈరమల్లితో ఆట బొబ్బిలి సింహంతో వేట రెండు ఒకటే, కాస్త ఆగరాదే అన్నట్టు. జూన్ 26న సినిమా విడుదలవుతుంది అని సోషల్ మీడియాలో ఓ పోస్టర్ గిరగిరమని తిరిగేస్తుంది. అంతా డేట్ ఫిక్స్ అనుకుంటున్నారు కానీ దాన్ని అసలు నమ్మబాకండి. కొత్త డేట్ ఎప్పుడో హరిహర వీరమల్లి టీమే ప్రకటిస్తుందట. వాళ్ళు వీళ్ళు గొట్టంగాళ్ళు సినిమా మీద లేనిపోయిన తప్పుడు ప్రచారాలన్నీ చేసి పేరు నాశనం చేయాలని చూస్తున్నారు. అందుకే ఈసారి చెప్పబోయే డేటు పక్కాగా ఉంటుంది, కాస్త ఆగండి అని చెప్పింది మూవీ టీం. 200 పెట్టి చెప్పులు కొంటేనే 10 సార్లు చెకింగ్లు చేసి కొనుక్కుంటాం. 200 కోట్లెట్టి సినిమా తీసిన వాళ్ళు తేడా రాకుండా చూసుకోవద్దా. కాస్త ఆలస్యమైన సినిమా సూపర్ హిట్ కావాలని కదా అందరు కోరుకునేది. అట్లాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ ఏ మాటగా ఆ మాటేనండి, పవర్ స్టార్ క్రేజే క్రేజ్. హరిహర వీరమల్లి సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు రచరచ చేద్దామా అని తెగ ఎదురు చూస్తున్నారు అంతా. మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్సే కాదు మిగతా ఆడియన్స్ కూడా కాచుకుని కూకున్నారు. పెద్ద విషయం ఏంటంటే 10 సార్లు సినిమా వాయిదా పడ్డా సరే సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గటం లేదు. మేము చెబుతున్న విషయం కాదు ఇది, టికెట్లు బుకింగ్ చేసుకునే బుక్ మై షో వాళ్ళు చెప్పిన విషయం. హరిహర వీరమల్లి సినిమా గురించి బుక్ మై షో ఈ మధ్యన ఓ రిపోర్ట్ విడుదల చేసింది. వీరమల్లి సినిమా కోసం 2 లక్షల మంది వెయిటింగ్లో ఉన్నారట. బుకింగ్స్ ఓపెన్ అయిన 5-10 నిమిషాల్లోనే అక్షరాల 5 కోట్లకు పైగా ఆదాయం రానుందని ముందే అంచనాలు వేసుకొని కూకున్నారట. ఇదే విషయాన్ని హరిహర వీరమల్లి టీం కూడా చెప్పింది. ఇక ఇప్పటికే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సృష్టించిన తుఫాను ఎట్లాంటిదో అందరూ చూశారు. పాలిటిక్స్లో పడిపోయి 2 ఏళ్లుగా పవన్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఎండితెర మీద కనిపించి దాదాపు 3 ఏళ్లు కావస్తుంది. ఇన్ని రోజుల తర్వాత ఏపీ డిప్యూటీ సీఎంగా, పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాక మళ్ళీ తొలిసారిగా పవర్ స్టార్ ఎండితెర మీద కనిపించబోతుండడంతో హరిహర వీరమల్లి సినిమాకి అదిరిపోయే కలెక్షన్లు వస్తాయని చాలా మంది భారీ అంచనాలు ఎట్టుకున్నారు. మరి అందులో ఎట్లాంటి డౌట్ లేదు. పైగా పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలవుతుంది. నార్త్లో కూడా పక్కా షేకింగ్ అయిపోతుంది. రికార్డులు బద్దలు కొట్టే కాసుల వర్షం ఖచ్చితంగా కురుతుందా అంటున్నారు. అన్నిటికీ మించి ఓపెనింగ్ డే వసూళ్లు ఏ రేంజ్లో ఉంటాయోనని ఇప్పటి నుంచే చాలా మంది రకరకాల లెక్కలేసుకుంటున్నారు.